సంఘం కూడా దినదినము క్షేమాభివృద్ధి అవుతుంది. మా నాన్నగారు ఆదిలో ఉన్నప్పటి నుంచి ఆయన చనిపోయేంత వరకు సంఘం ఎలా ఉందో, ఏ రీతిగా ఉందో, స్టిల్ ఇప్పటి వరకు ఈ రోజు వరకు సంఘం ఎలా ఉందో సంఘ సభ్యులుగా నాకన్నా మీకే ఎక్కువ తెలుసండి. అంటే క్షేమాభివృద్ధి అవుతుందని ఇట్టే చెప్పొచ్చు ఖచ్చితంగా. ఈవెన్ సంఘ కార్యక్రమాలు కూడా. ఇదంతా ఎవరి వల్ల సాధ్యం? బాబురావు గారి వల్ల, ఆయన వల్ల చెప్పాలి. ఈ ఘనత ఎవరిదే? దేవుడిది. ఆయనలో ఏమి లేదండి. నాటువాడులోను నీరు పోసేవాడు ఏమీ లేదంటాడు పౌలు. నేను నాటి తిని అపోల్లో నీరు పోసాడు, వృద్ధి కలగజేసిన వాడు ఆయనే, దేవుడే. కాబట్టి నాటువాడందేనే, నీరు పోసేవాడందే ఏమీ లేదు, కానీ వృద్ధి కలగజేసిన వాడు దేవుని అందే ఉంది అంతా. మాది ఏమీ లేదు, మాది నథింగ్ అంటాడు పౌలు. మాది ఏమీ సంబంధం లేదు మాకు అసలు. మేము దాంట్లో జస్ట్ నాటడం, నీరు పోయడం వరకే, కానీ వృద్ధి కలగజేయడం అది దేవునిదే. ఆ ఘనత, ఆ మహిమ అంతా దేవాతి దేవునిదని వారు చెప్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది నిజంగా. అపోస్తలుడైన పౌలు సాధారణ వ్యక్తి కాదండి. సంఘం గురించి ఆయన చాలా గొప్పగా మాట్లాడాడు. ప్రాముఖ్యంగా 3 పుస్తకాలు, 14 పత్రికలో 3 పుస్తకాలు చాలా ప్రాముఖ్యంగా సంఘాన్ని గురించే ఆయన చాలా చక్కగా వివరిస్తాడండి. ఆయన ఏమి చదువు లేనివాడు కాదు. గమనీయుల పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని అవపాసాన్ని పట్టినవాడు అంటే బాగా చదువుకున్నవాడు అపోస్తలుడైన పౌలు. ఆషామాషి వ్యక్తి కాదండి. రోమా పౌరసత్వం కలిగిన వాడు కూడా, రోమీలతో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వ్యక్తి.